తాజాంశం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మంత్రులు కడియం శ్రీహరి, చందూలాల్ సమావేశమయ్యారు. వరంగల్ జిల్లాలోని రియాన్ పరిశ్రమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, భేటీకి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? గోవర్ధన్ కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో తెలంగాణ మంత్రులు కడియం శ్రీహరి, చందులాల్, అలాగే రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు వీళ్ళందరూ సమావేశం కావడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికి కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అలాగే బండా దత్తాత్రేయ ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే వరంగల్లో రియాన్స్ పరిశ్రమ ఉందో, కాగితం తయారు చేద్దరు ఈ పరిశ్రమ గత కాలంగా మూతపడింది. దీన్ని తెరిపించాలని చెప్పి అటు ఎన్నికలకు ముందు తెరాస ప్రభుత్వంతో పాటు తెలుగుదేశం కూడా హామీలు ఇచ్చాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ఫ్యాక్టరీ తిరిగి తెరిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం తమ వంతుకు ఆర్థిక సహాయం ఇచ్చి కాగిత పరిశ్రమను తెరిపించేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం నుంచి కూడా అది అంటే తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న పరిశ్రమ కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి తమ వంతు సహాయం ఇవ్వాలని చెప్పి మంత్రుల ప్రతిపాదనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద తీసుకొచ్చారు. దీంతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు కూడా ఈ భేటీలో ఉన్నారు. ఏదైతే ముందు నుంచి తెలుగుదేశం పార్టీ రియాన్స్ పరిశ్రమ తిరిగి తెరిపించేందుకు అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పి ముందు నుంచి హామీ ఇస్తూనే వచ్చింది. ఇవాళ భేటీలో దీనికి సంబంధించి ఒక సానుకూల స్పందన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వెలువడే అవకాశం ఉంది. ఏదైతే రియాన్స్ పరిశ్రమకు సంబంధించి ముడి పదార్థం సరఫరా ఉందో దీనికి అంగీకారం తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ధన్యవాదాలు కృష్ణ, సమాచారం అందించినందుకు.